అవునమ్మాయి, లోపలికొచ్చావుగా, బురకా తీసి మళ్ళీ కావాలంటే వెళ్ళేటప్పుడు వేసుకుంది గాని. తీస్తే తిరిగి వెళ్తానా? సైరాబాను, నీకే చెప్పేది, బురకా తీసేయమ్మా. అబ్బా పెద్దతో నువ్వు దానివి, ఏమన్నా విన్నావంటే వదలవు. తీసేయమ్మాయి, ఏం చక్క మొహాలు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. చూస్తే ఇక మాటలుండవు, పోట్లాడమే. అది మేడం, అది పోనీ మొహానికున్న ముసుగైనా తీసేయండి. తీయమ్మా. తీయండి. నో, అమ్మయ్యా, ఐఎమ్ సేఫ్. ఏంట్రా అలా అరిచావు? ఏమైందన్నా? ఏం గుర్తొచ్చిందన్నయ్య? తమ్ముడు, అది సైరాబాను ముసుగు తీయకూడదమ్మా. ఏరా? ఎందుకురా తీయకూడదు? వాళ్ళ ఇంట్లో సెంటిమెంట్ ఉందంట పెద్దమ్మ. ఏంటా సెంటిమెంటు? మాకి ముసుగు తీసి ఎవరు నా మొహం చూస్తారో అతను నన్ను షాదీ చేసుకోవాలి మేడం. మా అక్కకి చెల్లికి అలానే షాదీ జరిగింది మేడం. అమ్మ సైరాబాను, ఆ ముసుగు గాలికి ఎగురుతుంది, ఆ ముసుగును కొద్ది గట్టి పట్టుకోమ్మా. ఊరే చంద్ర, సైరా కీర్ చేసిన తర్వాత పిలుస్తాను, నువ్వు ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండు, మాకు వెళ్ళిపోరా. ఏంటమ్మా చాదస్తం కాక? చాదస్తం కాదురా, సెంటిమెంట్ అని చెప్తుందిగా, వినపడలేదా? ఆ అమ్మాయి ఆపి నొక్కి నొక్కి మరీ చెప్పింది. నువ్వు వెళ్ళరా నాయనా. అమ్మ నువ్వు గట్టిగా పట్టుకోమ్మా. అమ్మయ్యా. పెద్దమ్మా, చంద్ర అన్నయ్యకి చెప్పావు, సూర్య అన్నయ్యకి చెప్పావా? వాడికి బానే తెలుసులే, జాగ్రత్తగానే ఉంటాడు. వాడు చూసినా కూడా నాకు లాభమే. వాళ్ళకి సెంటిమెంట్ కాబట్టి కొట్టి కట్టేసి మరీ పెళ్లి చేస్తారు. ఏంటక్క నవ్వుతున్నావు? ఏం చెల్లి, అందరి చూపులు నా మీదే ఉన్నాయి. తుమ్మినా దగ్గినా కూడా అడుగుతారు. పాపం ఆ అమ్మాయి వచ్చి ఎంతసేపు అయిందో. ఆ కీరేదో చేస్తే వెళ్ళి చూసి నేర్చుకుందాం పదండి. అది నిజమే, రామ్మా. సైరాబాను, నువ్వు లాస్ట్ టైం చేసినట్లే టేస్టీగా ఉండాలి చెప్తున్నాను. ఉంటుంది సార్. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేస్తే అచ్చం నువ్వు చేసినట్లే ఉండాలి. జీ సార్. రామ్మా వెళ్దాం పదా, రా. ఆదాబర్సే సార్. ఆదాబర్సే సైరాబాన్ గారు, ఖీర్ చేయడానికి వచ్చారా? అవును సార్, ఖీర్ చేయడానికి వచ్చాను. చేయండి చేయండి. దీనికెంత పొగరు, ఇంటికొచ్చి కూడా నాకు విష్ చేయకుండా శ్రీనుకు చేసి వెళ్తుంది. దొరుకుతావే, అప్పుడు చెప్తాను నీ పని. రండి మేడం, మంచిగా నేర్పిస్తాను, చక్కగా నేర్చుకుందరు గాని. ఏంటి మేడం అంతా అక్కడే ఆగిపోయారు? మా ఇంట్లో వంటిల్లు అటువైపే ఉందని నీకెలా తెలిసారా భాను? సమంత, నువ్వు సైరా బానువే, మర్చిపోయావా? అవును సైరాబాను, వంటిల్లు కరెక్ట్ గా అక్కడే ఉందని నీకెలా తెలుసు? దొరికిపోయేలా ఉన్నానే, ఇప్పుడేం చేయాలి? సైరా, అది నాకెలా తెలిసిందని మీరు అనుకుంటున్నారు కదా. మనది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కదా ఆంటీ. ప్లేస్ చూడగానే సైజులు గుర్తుకొస్తాయి. 1:2, 2:4, 8:10, 6:8 ప్రకారం నార్త్ కార్నర్లో ఈస్ట్, ఈస్ట్ కార్నర్లో ఈశాన్యం, వెస్ట్లో ఆగ్నేయం ప్రకారం ఈ ఇంట్లో వంటిల్లు ఇటే ఉండాలి. లేదా అండి? ఉందండి. అయితే లెక్కలు చూసే వాస్తుతో కరెక్ట్గా కట్టారు. అమ్మా, సైరా పనిచేసేది మన కంపెనీలోనే కదా, ఇవన్నీ తెలియకుండా ఎలా ఉంటుంది? కిచెన్ ఎట్టో బాత్రూమ్ ఎట్టో ఇట్టే చెప్పేస్తారు. పోయి తన్నే అడిగారు మీరు. చెప్పిందిగా,
బాగా తెలివైన పిల్లే. పద. పదమ్మా. రండి. సామాన్య, ఆ అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చింది. సూర్య కీర్ చేయించడానికి పిలిపించాడు. బాగా చేస్తుందంట. ఆదివారం కదా అని నాన్న దగ్గరికి వెళ్ళకు, అయినాక తిందుగాని. అది చేసింది నేను తిండవా? అవసరమైతే 5 స్టార్ హోటల్ షెఫ్ కి ఆర్డర్ ఇచ్చి చేయించుకొని తింటాను. అది చేసింది మాత్రం ముట్టుకోను. ఏ అమ్మాయి? ఈ అమ్మాయి కూడా నీకు పడదా? రాజీ ఆంటీ, ఆఫీస్లో నన్ను ఒకరిని డిస్టర్బ్ చేస్తుందని మీకు చెప్పాను కదా. అవును, సూర్య చేత తిట్టిస్తుందన్నావు. అది ఇదే. అవునా? అవును, అది మన శత్రువు. మీరు కూడా తినకండి. హ్మ్. ఇదిగో పులి అదిగో తోక అన్నట్టు నువ్వు ప్రతిదానికి కంగారు పడిపోతావు సామాన్య. కనపడిన వాళ్ళందరూ శత్రువులు అనుకుంటే ఎలా? ఆంటీ, నేను చూసుకుంటా. పద సామాన్య. పక్కకు పిలిచి ఏదో ఆ మాట ఈ మాట చెప్పి నీ మాట కూడా చెప్తాను. అప్పుడు నీ జోలికి రాదు, సూర్య దగ్గరికి పోదు. ఆంటీ సరే అమ్మా, నేను వెళ్తానులే. ఎంతైనా ఆఫీస్ నుంచి వచ్చిన పిల్ల కదా, ఒక మాట చెప్పి చూస్తాను. అప్పటికి వినకపోతే సూర్యకి చెప్పి జాబ్ నుంచి తీయించేద్దాం. హా? నేను ముందు వెళ్తాను, నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. హ్మ్. ఏంటి, నేను రాకుండా అప్పుడే మొదలు పెట్టారా? ఇంకా ఏం మొదలు పెట్టలేదక్క. ఇదిగో డ్రై ఫ్రూట్సే వేస్తుందంతే. అవునా, సరే సరే. ఇదిగో ఒక్కొక్కటి అర్థమయ్యేటట్టు చెప్పమ్మా, తర్వాత మేము వండుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే మేడం. ఒక్క నిమిషం మేడం. కిస్మిస్లు అలానే అవుతాయి. మాడిపోతాయో ఏంటో. వచ్చేసింది. ఏంటమ్మా ఇవి? సేమియాలా ఉంది. సేమియా కాదు మేడం, దీని పేరు సెవయ్య. శివయ్య. సేవయ్య. అదేంటమ్మా శివాలాగా? శివ కాదు మేడం, సేవయ్య. సేవయ్య. నాకు అర్థమైంది. సేవియా. ఆ, సేవయ్య. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇదిగో అమ్మా, అమ్మ, మర్చిపోకుండా ఎక్కడైనా రాసి పెట్టు. ఆ? సరే అమ్మా. సైరాబాను, అవి బయట కొట్టులో దొరుకుతాయా? ఆ, కష్టం మేడం. మీకు కావలసినప్పుడు చెప్పండి, మాకి ఇంట్లో తయారు చేసి తెస్తా. ఓ, ఇది హోమ్ మేడా? అవును పాప. నా పేరు పాప కాదు, లిల్లీ. ఓ సారీ లిల్లీ, తెలీదు. ఇట్స్ ఓకే. తొందరగా చేశారా బాను? ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇదిగో లిల్లీ, జీడిపప్పు వేగిపోయాయిగా, ఇక స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వీటిని పాలల్లో వేయాలి. వాసన అదిరిపోతుంది. ఇప్పుడు వీటిని దీనిలో వేయాలి. కీర్ రెడీ అయింది. అబ్బా, అబ్బా, సూపర్. చూస్తుంటేనే తినేయాలనిపిస్తోంది. లిల్లీ, సూర్యుని పెదనాన్ని అందరినీ పిలు, కలిసి తిందాం. అలాగే అమ్మా. సూర్య, సైరా మాకు అర్థమయ్యేలా బాగా నేర్పిందిరా. ఈసారి ఎప్పుడన్నా కావాలంటే అడుగు, చేసేస్తా. టేస్ట్ చేయండమ్మా. అవునవును, తొందరగా తినేద్దాము.
దీన్ని చూస్తుంటే నేను ఆగలేకపోతున్నాను. 1 2 3 చెప్తాను, అందరం ఒకేసారి స్టార్ట్ చేద్దాం. ఓకే, 1 2 3. సరే భాను, సూపర్ తెలుసా, చాలా బాగుంది. అవును సైరా, చాలా బాగుంది. ఇందుకేనా ఎప్పుడు నోరు తెరిచి అడగని వాడు కీర్ కావాలని అడిగాడు మావాడు. మీ అందరికీ నచ్చిందమ్మా? చాలా చాలా బాగుంది సూర్య, చాలా 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 బాగుంది. గంగిగోపాలు గరిటెడైనా చాలన్నట్టు ఇది మాత్రం అలా కాదు, ఎంత తోస్తే అంత తినేయాలి. సామాన్య తిను. అది చేసింది నేను తినను. ముందు మిమ్మల్ని అనాలి. నన్ను అనవసరంగా తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఇదిగో సామాన్య, నీకు నచ్చినోడికి నచ్చిన తిండమ్మా ఇది. నీకు నచ్చకపోయినా తిను, అప్పుడే మార్కులు పడతాయి. అంతే అంటారా? తిను తిను సామాన్య. తింటా సూర్య కోసం. అవును, అందరం ఉన్నాం. శామేది? మన ఫ్యామిలీ కాదుగా, ఇప్పుడు రాకపోతే ఏంట్లే. అలా అనుకుంటే నువ్వు కాదు కదా సామాన్య. నువ్వు రాలేదా? నేను సమంత ఒకటేనా? ఆ కాదులే, ఒక రకంగా నీకన్నా తనకే ఇక్కడ ఎక్కువ హక్కులున్నాయి. ఏ రకంగా చూసుకున్నా తానే ఎక్కువ. పద్మ, దిస్ ఇస్ టూ మచ్. సామాన్య, ఇంకాపుతావా? ప్రశాంతంగా ఉన్న ఇంటిని మళ్ళీ నీ వల్ల గొడవలుగా మార్చుకో. మాట్లాడకుండా తిను. అందరం తింటున్నాం కదా, పాపం శామ్ తినకపోతే ఏం బాగుంటుంది. కనీసం ఒక గిన్నెలో అన్న పోసుకొని నేను వెళ్ళి ఇచ్చేసొస్తానే. ఈవిడ ఒకటి ఎప్పుడు నన్ను నిరికిస్తూనే ఉంటుంది. పెద్దతను ఎలాగైనా ఆపాలి. మేడం, మేడం, ఏంటమ్మా? శామ్ అంటే సమంత గారేనా? అవును, మన ఆఫీస్లో అసిస్టెంట్ మేనేజరే కదా? ఇప్పుడు కాదులే. నేను వెళ్ళి మేడంకి కీర్ ఇస్తాను మేడం. నువ్వెందుకులే సైరా. మీరు ఇష్టంగా తింటున్నారు కదా, తృప్తిగా తినండి. నేను వెళ్ళి ఇస్తాను. సరే సరే, పైకెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లాస్ట్ గది. సరే మేడం. వెళ్ళు. సిస్టర్ ఇంట్లో లేదుగా, బయటికి వెళ్ళింది అనుకుంటారు. గోడ దూకి వెళ్ళిన విషయం ఎవరికీ తెలియదుగా. బాబా, 2 క్యారెక్టర్ల మధ్య నలిగిపోతున్నాను. ఇటు సమంతలాగా అటు సైరాలాగా మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నాను బాబోయ్. ఇప్పుడు మళ్ళీ కింద వీళ్ళకి డౌట్ రాకుండా చేయాలి కదా. తప్పుతుందా? సైరా చెయ్. స్టార్ట్ కెమెరా, యాక్షన్. హాయ్ సమంత మేడం. ఎవరు? నా పేరు సైరా బాను మేడం. సార్కి కొత్తగా వచ్చిన అసిస్టెంట్ని. ఓ, నువ్వేనా సైరా బాను అంటే? మేడం, మీకి చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఏంటి ఇంటికొచ్చావు? ఆఫీస్ వర్కా? లేదు మేడం, నేను చేసిన ఖీర్ సార్కి చాలా నచ్చింది. ఓహో, అవునా? అవును మేడం, ఇంటికి వచ్చి చేయమంటే చేశాను. ఆఫీస్ కాల్ ఒకటి మాట్లాడొస్తాను సూర్య గారు. అలాగే. ఓకే. ఇదిగోండి మేడం, నేను చేసిన ఖీర్ తీసుకోండి. సమంత సిస్టర్ సైరా బానువా? సైరా బానువే సమంత సిస్టరా? మాకు కూడా తెలియకుండా సూర్య గారి కోసం ఏదో సీక్రెట్గా ప్లాన్ చేసినట్టుందే.
అమ్మ సమంత సిస్టర్. కీర్ చాలా బాగుంది సైరా. మా బావ తిన్నాడా? అందరూ తిన్నారు మేడం. నీ కీర్ తింటారు, నా వంటే తినరు. నా వంట తినాలన్నా రాసి పెట్టుండాలే. సైరా, కీర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్స్ మేడం. మేడం ఇక నేను వెళ్తాను. ఓకే ఓకే సైరా. ఉంటాను మేడం. శుక్రియా. ఆదబర్సే. అమ్మో, ఇది మర్చిపోయానేంటి? ఇప్పుడు ఓకే. Yes. అమ్మయ్యా. ఏమ్మా సైరాబాను, ఇద్దరు బాగా మాట్లాడుకున్నట్టున్నారు. ఏదో మేడం, కొన్ని మాటలు. మేడం చాలా మంచివారు. నేను ఎవరో తెలియకపోయినా బాగా మాట్లాడారు. నేనిచ్చిన కీర్ ఇష్టంగా తిన్నారు. అవును, చాలా బాగుంది కదూ. మేము కూడా చాలా ఇష్టంగా తింటున్నాం. శుక్రియాజీ. ఇక నేను వెళ్ళే టైం అయింది. అబ్బాజాన్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వస్తాను సార్. నేను వస్తాను సార్. చంద్ర, సైరాన్ ఇంటి దగ్గర కారులో డ్రాప్ చేసిరా. అలాగే అన్నయ్య. ఊరే వద్దులేరా, వాళ్ళకి అసలుకే మొహం చూడకూడదని సెంటిమెంట్ ఉంది. కాలం కలిసినప్పుడు తాడు కూడా పామే కరిసిందంట. మన టైం అసలుకే అంతంత మాత్రంగా ఉంది. గాలికి ఒకవేళ ఆ ముసుగు తొలిగిందంటే అమ్మో, ఇకంతే సంగతులు. సూర్య, వాణ్ణి మాత్రం పంపకురా. సార్ నేను ఆటోలో వెళ్తాను సార్. మార్నింగ్ వచ్చాను కదా, నో ప్రాబ్లం. నా వల్ల ఎవరికి ప్రాబ్లం కాకూడదు. నేను వెళ్తాను సార్, పర్వాలేదు. సరే సైరా. వస్తాను సార్. వస్తానండి. వస్తాను సార్. అమ్మా సైరాబాను, వచ్చే వారం కూడా మళ్ళీ రా. అలాగే మేడం. అమ్మమ్మమ్మ, ఏం డ్రామా, ఏం స్క్రీన్ ప్లే, ఏం మాటలు, ఏం డైరెక్షన్, ఏం యాక్టింగు. అమ్మో, చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఏంటండి మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? సైరాబాను సినిమా గురించి పద్మా. సైరాబాను సినిమానా? అదెప్పుడు వచ్చింది? పొద్దున్నే వచ్చి ఇంతకు ముందే వెళ్ళింది, మళ్ళీ వస్తుంది. మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అర్థమేలా చెప్తారా? ఎక్కడికి? రా పద్మా, రా. అరే ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? చెప్తా కదా, సినిమాకి ఇప్పుడేగా టికెట్ తీసుకున్నాం, కొంచెం ఆగు. ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ వస్తుంది. ఇదేంటండి, టైటిల్స్ పడతాయని చెప్పారు, చెప్పులు పడ్డాయేంటి? సైలెన్స్. అబ్బా, ఏంటి సస్పెన్స్? చూడు పద్మా, ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్ వస్తుంది. ఇదేంటండి, సాముదిన గోడ ఎక్కుతుంది. అయ్యో, పడిపోతుందేమో. పట్టుకుందాం పదండి. ఇదేంట్రా బాబు, దూకడం ఈజీగానే ఉంది, ఎక్కడం చాలా కష్టంగా ఉంది. థ్యాంక్స్. పద్మదిన, శ్రీనివాస్ అన్నయ్య, మీరు? మేమే సిస్టర్. పద్మా, ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గరకు వచ్చాం. నువ్వు అస్సలే ప్రెగ్నెంట్, జాగ్రత్తగా ఉండే. అసలు ఏం జరుగుతుందండి? ఏంటి సాముదిన ఇదంతా? నువ్వు గోడెందుకు దూకొస్తున్నావు?
ఆహా, ఊరికే సండే కదా జస్ట్ ఫర్ ఫన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు బాగా నవ్వొచ్చింది సిస్టర్, జోక్ బాగుంది. ఏంటి శ్రీనివాస్ అన్నయ్య? ఏం లేదమ్మా, ఇంతకు ముందు ఏకపాత్ర అభినయం చేశావు, ఇప్పుడు 2 in 1. చాలా బాగుంది యాక్టింగ్. అంటే శ్రీనివాస్ అన్నయ్య. పద్మ, ఇంటర్వల్ బ్యాంగ్ అమ్మా, జాగ్రత్తగా ఉండే. అబ్బా ఏంటండి ఈ సస్పెన్స్ చెప్పకుండా? ఇప్పుడు వెళ్తున్న సైరాబాను ఎవరో కాదు, సమంత సిస్టర్.